మా మాన్వి జైస్వాల్ వాళ్ళ పేరెంట్. ఇక్కడ అయితే వరంగల్ శివనగర్ నుంచి నేను వస్తున్నా, రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక 4 ఇట్లా వచ్చింది, బెస్ట్ నవోదయ కోచింగ్ సెంటర్ అని వస్తే అలా ఒక 4 ఇట్లా సెలెక్ట్ చేసిన. 3 కోచింగ్ సెంటర్లో ఆల్రెడీ పోయినా. లాస్ట్లో ఇక్కడ వచ్చేసరికి మాకు ఒక గుడ్ వైబ్స్ కనపడింది. అయితే మా పాపకి ఇక్కడ వస్తే ఇంప్రూవ్ అవుతాయి అని మా ఫీల్ వచ్చింది. ఇట్లా వస్తే ఇక్కడ ఇక వచ్చి మాట్లాడిన. నెక్స్ట్ డే మేడంకి కాల్ చేస్తే మేడం రమ్మన్నది. అయితే ఇక్కడ ఇంకా ఏమున్నాయి అయితే మాకు ఒక కమర్షియల్ లాగా కనపడాలి మేడం. ఇక్కడ వస్తే మా పాప చాలా మంచిగా చదువుకున్నది అని కనపడితే ఇక్కడ వచ్చిన మేడంకి నేను కాల్ చేస్తే మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే కూడా మేడం ఏమన్నారు, సరే మేడం మీరు ఎగ్జామ్స్కి పంపించండి, ఆ తర్వాత ఇక చూద్దాం. కానీ వేరే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఉంటే వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ ఇక్కడ రండి మేడం, అది అంత అవసరం లేవు అని అంటుంది. కానీ అది మాకు నచ్చింది. కానీ వేరే వాళ్ళ ఉంటే ఏమనుకుంటారు, అబ్బా ఒకవేళ పోతే ఒకటి పోతుంది కదా ఈ స్టూడెంట్ అని అంటుంది. అది మాకు ఒక జెన్యున్గా బాగా నచ్చింది. అందుకోసం నేనే వచ్చి మేడంకి ఊకే కాల్ చేసి మా పాపకి అడ్మిషన్ తీసుకోవాలి అని ఇక వచ్చినాం, అడ్మిషన్ చేసినాం. ఫస్ట్లో మా పాప చాలా బిహేవియర్ అంతా బాగాలేవు మా పాపకి, అసలు చిరాకు బాగా ఉండే, ఏమైనా రివర్స్ మాట్లాడడం. ఇప్పుడు 1 మంత్ తర్వాత ఈమె చేంజ్ అయింది మేడం. ఇంకా మ్యాథ్స్లో కూడా చాలా స్లోగా చేయేది, ఇంకా భయం కూడా బాగా ఉండే, ఆ భయం కూడా పోయింది. థ్యాంక్ యూ నవోదయ, థ్యాంక్ యూ మేడం.